దీప తన సొంత మనవరాలని నిజం తెలుసుకుని పారిజాతం జోష్నని పని మనుషులను చేసిన శివన్నారాయణ. ఆనందంలో కార్తీక్, శౌర్య, సుమిత్ర, కాంచన, దాసు. ఇంతకు ఏం జరిగింది? అసలు దీప తన సొంత మనవరాలన్న విషయం ఎలా తెలుసుకున్నాడు? దాసే ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు కదా. మరి ఆ విషయం శివన్నారాయణ ఎలా తెలుసుకున్నాడు? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవ వసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా జోష్న ద్వారా దీప తండ్రి ఈ కుబేర్ అన్న విషయం తెలుసుకున్న దాసు వెంటనే అనసూయ గారిని కలిసి అనసూయ గారితో మాట్లాడాలి. అనసూయని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయని ఇంకొక దాస్ అయితే నేరుగా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి రాన్నయ్య ఒక్కడవే వచ్చావా? కాశీ, స్వప్న కూడా వచ్చారని కానీ లేదమ్మా నేను ఒక్కడనే వచ్చాను. అనసూయ గారు లేరా అని చెప్పాను కానీ లేరన్నయ్య, ఏదైనా పని ఉందా అని చెప్పనేసరికి అవును ఆవిడతో ఒక మాట మాట్లాడాలి, ఒక విషయం తెలుసుకోవాలి అనగానే ఇప్పుడే సుమిత్ర వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారని కానీ ఆ ఇంటికి వెళ్ళారా? ఆ ఇంటికి ఎందుకు వెళ్ళింది అని చెప్పనేసరికి అది మా అత్తయ్య అక్కడ తంది బ్యాంక్ పుస్తకం కొన్ని కాగితాలు ఏయో అక్కడ వేరే చోట పెట్టి మర్చిపోయిందంట. నేనేమో కనిపించినంత మట్టికి అన్నీ తీసుకొచ్చేసాను కానీ అత్తయ్య పెట్టినవి నాకు తెలియదు కదా, అందుకే నేను తీసుకురాలేదు. అత్తయ్య అక్కడికి వెళ్ళి నేను తీసుకొస్తాను అని బయలుదేరి వెళ్ళారు. ఇప్పుడే మీరు వచ్చే ముందే వెళ్ళారండి అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి ఇంకా దాసు కంగారుగా వెళ్ళిపోతాడు. అదేంటి ఎందుకు వచ్చాడు అన్నయ్య, ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనగానే ఏమో అత్తయ్యతో ఏం మాట్లాడడానికి వచ్చారో అనుకుంటూనే ఇప్పుడు సుమిత్ర వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారా? అక్కడికి వెళ్ళైనా సరే నేను అనసూయ గారిని అడిగి ఈ విషయం తెలుసుకోవాలి, ఈ విషయం తెలుసుకునేంత వరకు నాకు ప్రశాంతంగా ఉండదని చెప్పి గబగబా దాసు అయితే వస్తాడు. దాసు లోపలికి గేటు తీసుకుని రావడం శివన్నారాయణ కాస్త చూస్తాడు. వీడేటి ఇక్కడికి వస్తున్నాడు? ఈ పారిజాతం వీడినే పిలిపించుంటుంది, వీడిని మళ్ళీ ఇంటి గడప తొక్కకుండా చెయ్యాలి అని చెప్పి గబగబా గేట్ వైపు వస్తూ ఉండగా డైరెక్ట్ ఇంటికి గేట్ ఎంట్రన్స్ దగ్గరికి రాకుండా అవుట్ హౌస్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అదేంటి ఇందాకే అనసూయ ఏయో మర్చిపోయానని సుమిత్రకు చెప్పి అక్కడికి వెళ్ళింది, మరి ఇప్పుడు దాసు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? అంటే అక్కడ అనసూయ ఉందన్న విషయం తెలుసుకుని వెళ్తున్నాడా, లేక మామూలుగానే అవుట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాడా? అయినా అవుట్ హౌస్ దగ్గర ఎవరున్నారని వెళ్తాడు అని చెప్పి వెనకాలే వస్తాడు శివన్నారాయణ. అయితే ఇంకా దాసు అనసూయ గారు అని చెప్పాను కానీ ఇంకా బయటకు వస్తుంది అనసూయ. ఏమైందండి, ఇక్కడికి వచ్చారేంటి? నేను ఇక్కడ ఉన్నానన్న విషయం మీకెవరు చెప్పారు అనగానే ఇంటికి వెళ్తే కాంచనాను దీప చెప్పారు అని చెప్పనేసరికి అదేంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు, పైగా నన్నెందుకు పిలుస్తున్నారు, నాతో ఏం మాట్లాడడానికి అని చెప్పాను కానీ మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పనేసరికి నాతో మీరు ముఖ్యమైన విషయం మాట్లాడతారా? అసలు మీకు నాకు సరిగ్గా మాటలే మాట్లాడుకోము, మీకు నాకు సంబంధించి ముఖ్యమైన విషయం ఏముంటుందని చెప్పాను కానీ ఇక్కడ కాదు, ముందు లోపలికి పదండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు. అదేంటి ఏం మాట్లాడతారు, లోపలికి రమ్మంటున్నారు ఏంటి అని చెప్పాను కానీ నేను అడిగే ప్రశ్నలకి మీరు నిజం మాత్రమే చెప్పండి, అబద్ధం చెప్పొద్దు అనగానే మీరు నన్ను ఏమడుగుతున్నారు, నేనేమి నిజం చెప్పాలి అనగానే దీప నిజంగానే మీ తమ్ముడు సొంత కూతురా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అనసూయ. దీప సొంత కూతురా అని అడుగుతున్నాడు ఎందుకు? అయినా దీప గురించి ఇప్పుడు సొంత కూతురా కాదని అడగడానికి వీడికి ఏంటి సంబంధం అని శివన్నారాయణ బయటే ఉండి ఆలకిస్తూ ఉంటాడు. అదెందుకు అడుగుతున్నారు అని చెప్పాను కానీ నిజం చెప్పండి అనగానే మీకే సొంత కూతురు కాదని ఎందుకు అడుగుతున్నారు, మా తమ్ముడు సొంత కూతురే అని చెప్పనేసరికి లేదు మీరు అబద్ధం చెప్తున్నారు, దీప కాకుండా మీ తమ్ముడికి మరొక కూతురు ఉందా అని చెప్పాను కానీ లేదు దీప కొత్తే అనగాని అయితే ఆ బిడ్డ దీపనే అని చెప్పనేసరికి ఏ బిడ్డ దీప అని చెప్పాను కానీ మీ తమ్ముడు 25 సంవత్సరాల క్రితం ఒకరోజు సిటీ నుంచి వస్తూ బస్ స్టాండ్లో ఉన్న ఒక ఆడబిడ్డను తీసుకుని మీ ఇంటికి వచ్చాడు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అనసూయ. ఈ విషయం మీకెలా తెలుసు? నాకు నా తమ్ముడికి తప్ప మూడో కంటికి తెలియదు ఆ విషయం. మరి అలాంటి తప్పుడు బస్ స్టాండ్లోంచే బిడ్డను తీసుకొచ్చాడన్న విషయం మీకు తెలుసంటే ఆ రోజు మా తమ్ముడు బిడ్డను తీసుకురావడం మీరు చూసారా అనగానే చూడడమే కాదు ఆ బిడ్డ ఎవరో తెలుసు, ఏ ఇంటి బిడ్డో తెలుసు, ఎవరు కడుపును పుట్టిందో తెలుసు, ఏ ఇంటి వారసురాలో కూడా నాకు అన్నీ తెలుసు అని చెప్పనేసరికి
25 సంవత్సరాల క్రితం అంటే జోష్న పుట్టిన సమయంలోని. మరి ఏం తెలుసు ఎవరి బిడ్డ దేని గురించి మాట్లాడుతున్నాడు దాసు? ఇప్పుడు అనసూయని నేను నిలదీసి మరీ అడగవలసిన పనేముంది అని ఆలోచిస్తూనే ఉంటాడు గుమ్మం దగ్గర. అయితే మీకు తెలుసా దే దీప దీప సొంత తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసాను కానీ, అంటే ఆ బిడ్డ దీపనా అని చెప్పాను కానీ, అవును, నా తమ్ముడు 25 సంవత్సరాల క్రితం పట్నం వచ్చి తిరిగి వస్తూ ఉండగా బస్టాండ్లో పొత్తుగుడ్డలతో ఒక బిడ్డ కనిపించింది. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే నా తమ్ముడికి పిల్లలు లేరు. ఆ బిడ్డను చూడడంతో జాలి కలిగి ఆ బిడ్డను తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు దీపక్కు కూడా తెలియదు నా తమ్ముడు కన్నకో తండ్రి నా తమ్ముడు కాదన్న విషయం దీపక్ కూడా తెలియదనగానే నాకు అర్థమైంది. మీరు చెప్పడానికి భయపడినప్పుడే నాకు అనుకున్నాను కానీ నా దగ్గర మాట తీసుకున్నాడు. దీపక్ కన్న తండ్రి నేనేనన్న విషయం చెప్పు, నాకు దొరికింది అన్న విషయం దీపకు తెలియకూడదని మాట తీసుకున్నాడు. అందుకనే చెప్పలేదు అనగానే, మరి దీప ఏ ఇంటి వారసురాలు అనగానే, దీప ఏ ఇంటి వారసురాలో కాదు, ఈ ఇంటి వారసురాలే అని చెప్పనేసరికి, ఈ ఇంటి వారసురాల అంటే మీరు అనేది అని చెప్పాను కానీ, అవును, సుమిత్ర వదిన దశరథ అన్నయ్యల కన్న కూతురు, రక్తం పంచుకు పుట్టిన కూతురే దీప అని చెప్పనేసరికి ఒక్కసారిగా బయటున్న శివనారాయణ లోపలున్న అనసూయ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏంటి ఏంటి మీరు మాట్లాడేది అని చెప్పాను కానీ, అవును, నేను చెప్పేది నిజమే, దీపే ఇంటి వారసురాలు అని చెప్పనేసరికి, మరి దీప ఇంటి వారసురాలు అయితే జోష్న ఉంది కదా, జోష్నే కదా సుమిత్ర గారి కూతురు అని చెప్పాను కానీ, కాదు, జోష్న నాకన్న కూతురు అని చెప్పనేసరికి, అసలు మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అనగానే, ఇదంతా మా అమ్మ చేసిన కుట్ర. ఈ ఇంటి పెద్ద అయినా నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేశారన్న కక్షతోటే మా అమ్మ ఈ ఇంటి వారసురాల్ని చంపడానికి మనిషిని పురమాయించి మనిషి చేతికి అప్పగిస్తే ఆ మనిషి కాస్త పసిబిడ్డను చంపడం ఇష్టం లేక బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ బిడ్డను మీ తమ్ముడు తీసుకుని ఇంటికి వెళ్ళి తన కన్న కూతురులా చూసుకున్నాడు. నాకు పుట్టిన బిడ్డను కాస్త తీసుకొచ్చి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి తన బిడ్డను చేసింది. నా భార్యకు బిడ్డలు లేకుండా చేసి ఒక చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి నా భార్యకు చూపించింది అని చెప్పనేసరికి, అంటే ఇప్పుడు సుమిత్రమ్మ దశరథ అయ్యగారుల కూతుర దీప అని చెప్పాను కానీ, అవును, శివనారాయణ గారి ఏకైక మనవరాలు. ఈ ఇంటికి, ఈ ఆస్తికి, ఇలా అంతస్తుకి, మొత్తం అన్నిటికీ ఏకైక వారసురాలు దీప. జోష్న కానే కాదు, జోష్న నాకు కన్న కూతురు అని చెప్పనేసరికి, మరి ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసాను కానీ, ఇంట్లో వాళ్ళకి తెలియదు, మా అమ్మకు తెలుసు, జోష్నకు తెలుసాను కానీ, జోష్నకు తెలుసా అని చెప్పనేసరికి తెలుసు అని చెప్పాను కానీ, అంటే జోష్నకు తెలిసే కార్తీక్ బాబు మీద ఇష్టం పెంచుకుంటుందా అనగానే, ఇష్టం కదా, డబ్బు మీద వ్యామోహ, డబ్బు ఎక్కడ దూరం అయిపోతుందని. చిన్నప్పటి నుంచి మా అమ్మ పెంపకం అలాంటిది. ఇంట్లో సుమిత్ర వదిన పెంపకంలో పెరుగుంటే నా కూతురు చక్కగా ఉండేది. మా అమ్మ పెంపకంలో కదా పెరిగింది, అందుకనే అలా ఉంది అని చెప్పి మాట్లాడిన తర్వాత, సరే అయితే ఇప్పుడు ఈ విషయం మీరు నాకు చెప్పారు, సరే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తారా అనగానే, ముందైతే నేను ఈ విషయం దీపకు చెప్పాలి. దీపకు చెప్పిన తర్వాత దీప ఏ నిర్ణయం తీసుకుంటే అప్పుడు నేను చెప్తాను. ఖచ్చితంగా సుమిత్ర వదిన దశరథ అన్నయ్యలకి మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరతాను అని చెప్పి దాసు మాట్లాడుతూ ఉండగానే, ఇంకా శివనారాయణ గుమ్మం దగ్గరికి వచ్చి పారిజాతం అంటూ గట్టిగా పిలవడంతో, ఇదేంటిది, ఈ ముసలోడు ఎంత గట్టిగా అరుస్తున్నాడు, గొంతు పెంచి మరీ కేక వేస్తున్నాడు అనుకుంటూ గదిలోంచి వస్తుంది. ఏమైందండి అని చెప్పాను కానీ చెంప చెల్లు అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడైతే శివనారాయణ వాయిస్ అంత గట్టిగా వినిపిస్తుందో ఇక్కడ ఉన్న అనసూయ దాసు కూడా పరుగు పరుగున అక్కడ గుమ్మం దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి, ఏమైంది, నేనేం చేశాను అనగాని, ఏం చేసావా, ఇప్పుడేదో చేసావని నిన్ను కొట్టలేదే, నాకు ద్రోహం చేసావు 25 సంవత్సరాల క్రితమే, నా కుటుంబాన్ని మోసం చేస్తున్నావు 25 సంవత్సరాల నుంచి కూడా అని చెప్పనేసరికి, ఏంటి ముసలోడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉంటుంది. ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నానేంటి, నాకేం నిజం తెలిసింది అని అనుకుంటున్నావా, నువ్వు చేసిన నిజమే, నువ్వు చేసిన మోసమే తెలిసింది. నువ్వు నాకు నా ఇంటి వారసురాల్ని దాచిపెట్టి, అదే చంపేమని వేరే వాళ్ళకి పురమాయించి, నీకన్నా కొడుకు కూతుర్ని అంటే నీ సొంత మనవరాల్ని తీసుకొచ్చి ఇంటి వారసురాలుగా చేసావు కదా, ఆ విషయం తెలిసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న పారిజాతం ఇద్దరూ షాక్ అవుతారు. ఇక్కడ అనసూయ వీళ్ళు కూడా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు మావయ్య అనగానే, నిజమమ్మా,
25 సంవత్సరాల నుంచి నీ కూతురని నీ గుండెల మీద పెట్టుకుని పెంచుకున్న జోష్న దాసు కూతురు, ఈ ఇంటి పని మనిషి కూతురు అని చెప్పనేసరికి, కాదు నేను సుమిత్ర దశరథుల కూతురున్నాను కానీ, చీ నోర్మి, ఇంకా ఎందుకే అబద్ధం చెప్తావు? నీకు తెలీదా? నువ్వు ఇంటి వారసురాలు కాదని నీకు తెలీదా? దాసు కూతురు అన్న విషయం నీకు తెలీదా? నీకు తెలిసినా నా మనవడి జీవితంలో నిప్పులు పోయాలని చూసావు కదే, నా మనవడిని నాశనం చేయాలని చూసావు కదే. నీకు తెలిసిన తర్వాత అయినా నిజాన్ని బయట పెట్టాలి, లేదా నీ హద్దుల్లో నువ్వు ఉండాలి. అది లేదు ఇది లేదు, గొడవలు పెంచి నా ఆస్తికి అంతస్తుకే వారసురాలు అవ్వాలని తెగ కలలు కన్నావు కదా. చేస్తానే, వారసురాలను చేస్తాను, కానీ మీరు చెప్పేదంతా అబద్ధం. అయినా ఇంటి వారసురాలు నేనే. ఇంటి వారసురాలు ఎవరు అనగానే, ఇంటి వారసురాలు ఎవరో నేను చెప్పనా? దీపే సుమిత్ర దశరథుల కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దీపన మీకెవరో మాయ చేసి మభ్య పెట్టారు అని చెప్పి పారిజాతం అనగానే, ఎవరో చెప్తే నేను వినలేదు. అయినా చెప్పింది ఎవరో తెలుసా? నీ కన్న కొడుకు, నీ కొడుకే చెప్పాడు. జోష్న నా కూతురని, నా తల్లి మోసం చేసిందని, దీపే ఇంటి వారసురాలని మొత్తం చెప్పాడు అనగానే ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు. అంటే ఇప్పుడు నేను అనసూయతో మాట్లాడిన మాటలన్నీ విన్నట్టున్నారు అనుకుంటాడు. ఒక్క క్షణం కూడా వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెంటనే జైల్లో పెట్టించేస్తాను. దశరథు పోలీసులకు ఫోన్ చేయను కానీ వద్దు అంటూ వెంటనే ఇంకా పారిజాతం జోష్న ఇద్దరు కూడా శివనారాయణ కాళ్ళు పట్టుకునేసరికి, సరే మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను, జీవితాంతకాలం ఇంటి పని మనుషుల్లాగే ఉండాలి అనగానే, పని మనుషులుగా ఉండడమే మంచిది అనుకుని ఉండేసరికి సుమిత్ర అని చెప్పాను కానీ, సరే మామయ్య అని 2 పాత చీరలు తెచ్చి వాళ్ళిద్దరు మొహాన్ని కొడుతుంది. ఇవి కట్టుకుని మీరు ఇక మీదట పని మనుషుల్లా ఉండాలి. పద సుమిత్ర, దశరథు పదండి, మనం వెళ్ళి నా మనవరాలిని ఇంటికి తీసుకొద్దామని చెప్పి ముగ్గురు బయలుదేరతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.